హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ మెల్ట్ మ్యాజిక్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? నేనైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. చాలా లాంగ్ డేస్ కాదు, ఇయర్స్ తర్వాత అని చెప్పచ్చు. నియర్లీ 2 years అయింది చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో చేసి. నాకు మామూలుగా అసలు దమ్ బిర్యానీస్ అవి చేయడం రాదు. పెళ్ళైన కొత్తలో మా ఆయనే నేర్పించారనమాట. పెళ్ళైన తర్వాత ఒక 1 yearకి అట్లాగా మేమిద్దరం మంత్లీ వన్స్ ఒకసారి అలా చేసుకునే వాళ్ళము. పిల్లలు వచ్చిన తర్వాత కొంచెం చికెన్ బిర్యానీ అది కొంచెం ప్రాసెస్ అని చేయడం చాలా తక్కువైపోయింది. అసలు ఇప్పుడైతే నియర్లీ 2 years గ్యాప్ వచ్చిందనమాట ఈ దమ్ బిర్యానీ చేయడము. అసలు చాలా బాగా అయితే వచ్చింది ఈసారి. అంత లాంగ్ టైం అయినా కూడా ఆ రెసిపీ అంత పర్ఫెక్ట్గా నేర్పించారనమాట. ఇప్పుడు నేను చేస్తున్నాను కూడా మా ఆయన పక్కనే ఉంటారు, అన్నీ అందిస్తా కరెక్ట్గా వేసానా లేదా అని చూస్తూ ఉంటారనమాట. మనం పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి చిన్న పాట్లో తింటాం కదా, పొడి పొడిగా రైస్ కొంచెం వైట్గా ఉంటుంది, కొంచెం గ్రేవీతో ఉంటుంది. సేమ్ అలానే వస్తుంది అనమాట. నా ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వండి. ఒక ప్లెయిన్ బౌల్ తీసుకొని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఈ పెరుగు కూడా వేసేసి ఆ ముక్కలన్నిటినీ మంచిగా ఒక 1 hour అలా నానబెట్టాను అనమాట. నానబెట్టిన తర్వాత లాస్ట్లో పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి ఒక ఒక పావు గంటకు వండుకుంటాం అన్నప్పుడు పుదీనా, కొత్తిమీర అయితే వేసానమాట. మ్యారినేషన్లో అయితే వేయలేదు. ఇట్లా వేసేసి తర్వాత నిమ్మకాయ కూడా పిండుకున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే బారుగా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్లో అనిపించేది చాలా పెద్ద ప్రొసీజరు అని, నేర్చుకునే టైంలో స్లోగా. ఒకసారి మనకు అది బాగా వచ్చేసిన తర్వాత చాలా ఈజీ ప్రొసీజర్ అనిపిస్తుంది అనమాట. నాకు చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇదితో చేసేసుకోవచ్చు. మన దగ్గర బిర్యానీ దినుసులు, బిర్యానీ రైస్, చికెను అవన్నీ తెచ్చుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రొసీజర్ ఒక్కటే కొంచెం ఫస్ట్లో చేసినప్పుడు అబ్బో ఇవన్నీ వేయాలా అనిపిస్తుంది, కానీ మీరు ఒక 2-3 times చేసేసిన తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది. నేను ఇక్కడ ఆయిల్ మొత్తం వేసి నూనెలో అయితే వేపలేదనమాట. ఆనియన్స్ కొంచెం తక్కువ నూనె వేసి వేపుకున్నాను. ఇంకా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దాంట్లో వేసేసాను. ఫ్రైడ్ ఆనియన్సే మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట దమ్ బిర్యానీకి మెయిన్. మీరు ఫ్రైడ్ ఆనియన్స్ స్కిప్ చేసుకుంటే ఈ టేస్ట్ మట్టుకు రాదు. ఇంకా మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది. ఇంకా రెడీ టు ఇంకా స్టవ్ మీద పెట్టేసి రెడీ టు కుక్ అన్నట్టు. ఇంకా ఆయిల్ అయితే వేసేసి, అంతకు ముందలు కూడా ఆయిల్ మనం పీసెస్లో వేసాం కాబట్టి కొంచెం తక్కువే పడుతుంది. ఇంకా అవన్నీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసి ముక్కల్ని ఇప్పుడు చూడండి అసలు ఆ కలర్ కానీ చాలా బాగుంది కదా చూడటానికి కూడా. అది ఒక 20 minutes అట్లా ఉడకనిచ్చామన్నమాట చికెన్ మటుకు. నా మీద నమ్మకం ఉందో లేదో అయితే తెలీదు. మా ఆయన మటుకు వస్తాడు. నేను ఇలా ఎక్కువ పెద్ద పెద్ద డిషెస్ చేసేటప్పుడు, చికెన్ బిర్యానీలు, మటన్ కర్రీలు చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ నాతో పాటు ఆ డిష్ అయిపోయే వరకు ఇదేసావా అదేసావా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక వాటర్ అయితే పక్కన పెద్ద గిన్నెలో వాటర్ పెట్టుకొని రాక్ సాల్ట్ వేసేసుకున్నాను. సాల్ట్తో పాటు ఈ బిర్యానీ దినుసులు మొత్తం వేసేసుకున్నాను అనమాట. అంతకు ముందులే బిర్యానీ రైస్ అయితే నేను వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 20 minutes అనుకుంటా సోక్ చేసుకున్నాను. అంతకన్నా ఏం అవసరం లేదు, మళ్ళీ రైస్ అంతా బ్రోక్ అయిపోతుంది. సాఫ్రాన్ కూడా పాలల్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట. 2 spoons ఆఫ్ మిల్క్లో నానబెట్టుకున్నాను. ఈ నీళ్ళన్నీ బాగా పొగలు వచ్చే వరకు వేడివేడిగా కాగాలి. కాగేటప్పుడు మనం ఏదైతే సోక్ చేసుకున్నామో బిర్యానీ రైస్ అది మొత్తం దాంట్లోకి వేసేయాలన్నమాట. ఇది కరెక్ట్గా ఒక 70% అలా ఉడికించుకోవాలి. 70% ఉడికిన తర్వాత మనము ఇట్లా అంతలోకి చికెన్ కూడా మనది ఉడికిపోతుంది కదా, ఆ చికెన్ బౌల్లోకి ఇది వాటర్ లేకుండా మొత్తం ఆ బిర్యానీ రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఈక్వల్గా అట్లా వేసేసేయాలి. ఈ మేజర్ పార్ట్ మాత్రం మా ఆయనే తీసుకుంటారు, ఎందుకంటే నేను అది కింద వేస్తాను ఇవన్నీ సరిగ్గా వెయ్యను అన్నట్టు ఆయనే వేస్తారనమాట. అట్లా ఆ బౌల్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ బిర్యానీ రైస్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత
లిడ్ అయితే క్లోజ్ చేసి ఇంకొక 20 మినిట్స్ ఉడకనిస్తే మనకి కరెక్ట్గా రైస్ అంతా ఉడికిపోతుందనమాట. మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే కరెక్ట్గా రైస్ 70% ఉడికినాకైతే తీసేయాలి. ఇంకా ఎక్కువ మెత్తగా ఉడకనిచ్చుకోకూడదు. సాఫ్రాన్ వాటర్ కూడా దాంట్లో పోసేసామన్నమాట. ఇంకా లిడ్ క్లోజ్ చేసి ఒక 15 to 20 మినిట్స్ ఉడకనిచ్చుకోవడమే. మేము ఏం చేసామనంటే పైన కూడా హీట్ పోకుండా ఆ పెద్ద గిన్నెలో వాటర్ ఫుల్గా నింపేసేసి పెట్టామన్నమాట. ప్రెషర్ బయటికి వెళ్ళకుండా కుక్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంక వాటర్ అంతా ఫుల్గా పెట్టేసి అట్లా అయితే చేసాము. ఇక రెడీ అనమాట. స్టవ్ అంతా ఆఫ్ చేసేసాను. ఆనియన్స్ కట్ చేసి రైతా కూడా పక్కన పెట్టేసుకున్నాను. చాలా ఎమ్మీ టేస్ట్ అయితే ఉంది. మీరు నమ్మరు. మీరు ఈ ప్రొసీజర్లో అయితే చేసుకోండి. చాలా టేస్టీగా ఉండిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.